టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రపతిగా మనకి సిపి రాధాకృష్ణన్ గెలిచారు, ఘన విజయం సాధించారు. దానిపై మీ కామెంట్ ఏంటి? సార్, ఖచ్చితంగా సిపి రాధాకృష్ణన్ గారు ఆల్రెడీ ఒక గవర్నర్ గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీ రావడం, తనకి ఉపరాష్ట్రపతిగా కరెక్ట్ పర్సన్, ఆయనకి న్యాయ విధుల్లో కూడా మంచి గ్రిప్ ఉన్న మనిషి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, ఎప్పటి నుంచో కూడా గత 20 సంవత్సరాల నుంచి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి మిత్రులు. రీసెంట్ గా మహారాష్ట్రలో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా వెంటనే చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళటం, వారు కూడా అమరావతికి రావటము జరిగింది. సో ఇది ఫార్మాలిటీగా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవంగానే పెట్టుకోవాలి అని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ ఇండి కూటమి ఇంకొక అభ్యర్థిని పెట్టడం వల్ల ఈ రోజు ఎలక్షన్స్ జరిగినాయి. బట్ ఓడిపోతారన్న విషయం వాళ్ళకి ముందు నుంచి తెలుసు, క్లారిటీ ఉంది. ఎందుకంటే మనకి బలం ఉంది ఇక్కడ, దగ్గర దగ్గర 424 పైచులకు మనకే ఓట్లు వస్తాయి అని అనేది, స్వతంత్రంగానే మనకి బలం ఉన్నా కూడా ఇంకొక 2 పార్టీలు కలుసుకుంటే సుమారు 450 వరకు రావచ్చు అని ముందు నుంచి మేము ఏవైతే అనుకున్నామో, మాకు అనుకున్న లెక్కలు ఈ రోజు ఫలించడం మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఏంటంటే రాష్ట్రమే కాదు, దేశంలో కూడా ఒక విధంగా ఖచ్చితంగా సానుకూలమైన ప్రభుత్వం, దాంతో పాటుగా అభివృద్ధి అన్ని జరగాలి అని అనుకునే వారిలో సిపి రాధాకృష్ణన్ గారు కూడా ముందు వరుసలో ఉంటారు. రైట్ శరత్ గారు. చిన్నప్రెడ్డి గారు, మీ కామెంట్ ఏంటంటే, మా నేషనల్ బ్యూరో ఇచ్చిన సమాచారంలో వైఎస్ఆర్సీపీ క్రాస్ ఓటింగ్ 102 జరిగిందన్నారు, దాని గురించి క్లియర్గా చెప్తా అన్నారు. బట్ బిఫోర్ దట్ సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం ఘన విజయం సాధించారు, దానికి సంబంధించి మీ కామెంట్ ఏంటి? సార్, భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారి గెలిచినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం సార్. అలాగే ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీ గారికి కానీ, ముర్ము గారికి కానీ, అలాగే ఇప్పుడు రాధాకృష్ణన్ గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇందులో భాగస్వామ్యం అయినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. కార్తిక్ గారు, మీ కామెంట్ ఏంటి? కార్తిక్ గారు, తెలుగువాడు ఓడిపోవటం కొంత బాధ అనిపించినప్పటికీ కూడా విజయం ఊహించిందే సిపి రాధాకృష్ణ గారు ఖచ్చితంగా గెలుస్తారు. కార్తిక్ గారు, ఫ్రేమ్ ఆన్ చేయరా? ఫ్రేమ్ ఆన్ చేసి మాత్రమే. ఫ్రేమ్ ఆఫ్ లో ఉంది, మీది ఆన్ చేసి మాట్లాడండి. ఒక్క నిమిషం. రైట్. ఇప్పుడు ఓకే, చెప్పండి. తెలుగువాడు ఓడిపోవటం కొంత బాధ అనిపించినప్పటికీ కూడా సిపి రాధాకృష్ణ గారు గెలుస్తారు అన్నది ఊహించింది. ఆయన ఊహించిన విధమే ఎన్నిక జస్ట్ ఫార్మాలిటీగా జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ బలం ఎన్డీఏ కూటమికి కావాల్సినంత ఉంది కాబట్టి ఆ రకంగా ఎన్నిక జరిగింది. కాబట్టి గెలిచినటువంటి సిపి రాధాకృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ కూడా మనం చెప్పాలి. ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు, తెలంగాణకు ఒక టైంలో ఇన్ఛార్జి గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు. కీలకమైనటువంటి అనుభవం ఆయనకుంది కాబట్టి ఆ పదవికి ఆయన న్యాయం చేయాలని చెప్పేసి, రాజ్యసభకి చైర్మన్ గా, దేశానికి ఉపరాష్ట్రపతిగా న్యాయం చేయాలని చెప్పేసి, ఒక సౌత్ ఇండియన్ ఉపరాష్ట్రపతి మరొకసారి కాగలిగినందుకు ఆనందిస్తూనే ఒక్కసారి తెలుగువాడు ఓడిపోయినందుకు మాత్రం చిన్న బాధగా అనిపిస్తా ఉంది. కానీ ఒక విషయం ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు తెలుగు నేల మీద ఉన్న రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి ఆ కూటమిని మద్దతిచ్చే వాళ్ళ కూటమి ధర్మం ప్రకారం వాళ్ళు ఓటేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడు, అయినప్పటికీ వాళ్ళు ప్రజల ఎజెండాని తెర ముందు పెట్టారు. అది తెలంగాణ ప్రజలకి ఎవరు యూరియా ఇస్తే వాళ్ళకే మేము మద్దతిస్తామని చెప్పారు. దాని మీద ఏ పక్షం స్పందించలేదు, దాన్ని బట్టి ఎన్నికలు బైకాట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థి పెట్టే ఉన్నారు కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి వాళ్ళ మద్దతు వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం, నిజానికి ఇక్కడ నేను వైసీపీ పార్టీని ఎందుకు స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నానంటే అండి, ఇప్పుడు ఈవీఎం టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. వైసీపీ ఏం మాట్లాడుతుంది? ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ ని ఇన్ఫ్లుయెన్స్ కాబడింది అనేది ఆయన చెప్తున్న వార్త.
రాజ్యాంగబద్ధ వ్యవస్థలో రాజకీయ నాయకులు చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయని ఒకవైపు వైసీపీ వాదిస్తూ, కూటమి మోసం చేసి గెలిచిందని ఒకవైపు వాదిస్తూ, మళ్ళా కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థికి రాజ్యాంగబద్ధ పదవులకు రాజకీయ నాయకులు పోతా ఉంటే ఎలా సపోర్ట్ చేశారు అంటే వైసీపీ చెప్తున్నటువంటి వాదనలోనే ఒక భిన్నత్వం ఉంది. పైగా వైసీపీ ఎక్కడి నుంచి పుట్టిన పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ ఎంపీ. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి విభేదించి రాజశేఖర్ రెడ్డి గారు కార్తిక్ గారు మీ స్పందన మీరు చెప్పారు. కార్తిక్ గారు, శివకుమార్ నుంచి తీసుకున్న పార్టీ అండి జగన్మోహన్ రెడ్డి గారు. కార్తిక్ గారు వన్ సెకండ్ ప్లీజ్. మీ కామెంట్ మీరు చెప్పారు, అలానే మిగతా వాళ్ళది కూడా తీసుకుని మళ్ళీ టాపిక్ లోకి వద్దామండి. గంగుల్ గారు ఉన్నారు. గంగులయ్య గారు, మీ స్పందన ఏంటి? ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో కూడా 17వ ఉపరాష్ట్రపతిగా మీ కామెంట్ ఏంటి? వీడియో ఆన్ చేసి మాట్లాడండి. ఎంతో ఉన్నతమైనటువంటి విలువలకి రాజకీయానికి చక్కటి నిదర్శనంగా రాధాకృష్ణ గారికి మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముందుగా ఆయనకి ఏంటంటే మనం ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో రాష్ట్రంలో అత్యంత ఆనందాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించింది జనసేన పార్టీ. కాబట్టి జనసేన పార్టీ ఈ రోజు గెలుపుతాలుగా ఆనందంలో భాగస్వామ్యం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. బట్ మీ వీడియో ఆఫ్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. రైట్, ఇవాల్టి టాపిక్ కంటిన్యూ చేసే ముందు ఇవాల్టి ప్రైమ్ డిబేట్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.